ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఈరోజు మనం ఒక ముఖ్యమైన ఆప్షన్స్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే బేర్ కాల్ స్ప్రెడ్ కి సంబంధించిన అత్యంత సురక్షితమైన మరియు సాధారణ అడ్జస్ట్మెంట్ అయిన రోలప్. ముఖ్యంగా కొత్త ట్రేడర్స్కి ఇదొక అద్భుతమైన స్టెప్ బై స్టెప్ గైడ్లాగా ఉపయోగపడుతుంది. సో ముందుగా మన ఎజెండా ఏంటో బ్రీఫ్గా చూద్దాం. 1. ది ఇనిషియల్ బేర్ కాల్ సెటప్. 2. వెన్ ద మార్కెట్ టర్న్స్ బులిష్. 3. స్టెప్ బై స్టెప్ రోలప్ గైడ్. 4. ద మ్యాథ్ బిహైండ్ ద ఫిక్స్. 5. రూల్స్ ఫర్ ప్రొఫెషనల్ అడ్జస్ట్మెంట్స్. మరియు చివరగా 6. క్యాపిటల్ ప్రొటెక్షన్ అబవ్ ఆల్. ఈ పాయింట్స్ అన్నింటినీ ఒక సింగిల్ ఆప్షన్స్ ట్రేడ్ ఎగ్జాంపుల్తో వరుసగా కవర్ చేద్దాం. రైట్. సెక్షన్ 1 ది ఇనీషియల్ బేర్ కాల్స్ సెటప్. ఈ స్ట్రాటజీని సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో డైరెక్ట్గా స్టార్ట్ చేద్దాం. ఇమాజిన్ చేసుకోండి, ప్రస్తుతానికి నిఫ్టీ ఎగ్జాక్ట్గా 24,300 లెవెల్ దగ్గర ఉంది. ఇక్కడ మన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మార్కెట్ 24,500 కిందనే ఉంటుంది అని. దీన్ని బేస్ చేసుకుని ఒక క్లాసిక్ బేర్ కాల్ స్ప్రెడ్ని సెటప్ చేద్దాం. 24,500 కాల్ని ₹120 ప్రీమియంతో సెల్ చేసి ప్రొటెక్షన్ కోసం 24,600 కాల్ని ₹80కి బై చేశామనుకుందాం. ఇక్కడ వచ్చే నెట్ క్రెడిట్ లేదా మ్యాక్స్ ప్రాఫిట్ ₹40. అలానే మ్యాక్స్ లాస్ వచ్చేసి ₹60. సింపుల్ కదా? ఇప్పుడు సెక్షన్ 2 వెన్ ద మార్కెట్ టర్న్స్ బులిష్. మార్కెట్ ఎప్పుడూ మనమనుకున్నట్టే వెళ్లదు కదా. సడన్గా ఒక బులిష్ రివర్సల్ వస్తే పరిస్థితేంటి? సరిగ్గా అదే జరిగింది. నిఫ్టీ చాలా కంఫర్టబుల్గా ఉన్న 24,300 లెవెల్ నుంచి సడన్గా 24,480కి జంప్ అయింది. ఇప్పుడు షార్ట్ చేసిన 24,500 కాల్ చాలా డేంజర్లో పడినట్టే. ఒక్కసారి కొత్త ప్రీమియమ్స్ ఎలా ఉన్నాయో గమనిద్దాం. 24,500 కాల్ స్పైక్ అయ్యి 170కి వెళ్ళింది. 24,600 కాలేమో 120కి వెళ్ళింది. అంటే కరెంట్ స్ప్రెడ్ వాల్యూ ఇప్పుడు ₹50 అన్నమాట. ఇనీషియల్గా ఈ స్ప్రెడ్ని ₹40కి క్రియేట్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు దాని వాల్యూ ₹50. అంటే అకౌంట్లో క్లియర్గా ఒక ₹10 లాస్ కనిపిస్తోంది, రైట్? ఇక్కడే అఫీషియల్గా ఒక వార్నింగ్ ట్రిగర్ అయినట్టు లెక్క. సెక్షన్ 3 స్టెప్ బై స్టెప్ రోలప్ గైడ్. ఇలా లాస్ వస్తున్నప్పుడు పానిక్ అవ్వకూడదు. ఎగ్జాక్ట్గా ఇక్కడే రోలప్ అడ్జస్ట్మెంట్ని ఎలా వాడాలో చూద్దాం. ఈ రోలప్ ప్రాసెస్ అనేది చాలా మెకానికల్గా ఉండాలి. స్టెప్ 1 ఏంటంటే పాత స్ప్రెడ్ని క్లోజ్ చేసి ఆ చిన్న లాస్ని యాక్సెప్ట్ చేయడం. ఇక స్టెప్ 2 ఆప్షన్ చైన్లో ఇంకొంచెం పైన సేఫ్ డిస్టెన్స్లో ఒక కొత్త స్ప్రెడ్ని క్రియేట్ చేయడం. సో స్టెప్ 2 అప్లై చేస్తూ పైన ఒక కొత్త స్ప్రెడ్ క్రియేట్ చేద్దాం. 24,700 కాల్ని 110కి సెల్ చేసి 24,800 కాల్ని 75కి బై చేశాం. ఇక్కడ ₹35 ఫ్రెష్ క్రెడిట్ జనరేట్ అవుతోంది. సెక్షన్ 4 ద మ్యాథ్ బిహైండ్ ద ఫిక్స్. అసలు ఈ అడ్జస్ట్మెంట్ వెనుక ఉన్న మ్యాథ్స్ ఏంటో బ్రేక్డౌన్ చేద్దాం. ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే స్టెప్ 1లో ఒక ₹10 లాస్ బుక్ చేశాం. కానీ స్టెప్ 2లో ₹35 కొత్త క్రెడిట్ వచ్చింది. అంటే ఆ లాస్ని తీసేసిన ఈ ట్రేడ్లో ఇంకా ₹25 ఎఫెక్టివ్ నెట్ క్రెడిట్ మిగిలే ఉన్నట్టే. దీనివల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? 1. రిస్క్ బాగా తగ్గింది. 2. డేంజర్ జోన్ అనేది 24,500 నుంచి 24,700కి షిఫ్ట్ అవడంతో మార్కెట్కి కొంచెం బ్రీతింగ్ రూమ్ దొరికింది. దాంతోపాటు ఒక ఫ్రెష్ థీటాడికే అడ్వాంటేజ్ కూడా యాడ్ అయింది. ఇప్పుడు సెక్షన్ 5 రూల్స్ ఫర్ ప్రొఫెషనల్ అడ్జస్ట్మెంట్స్. అడ్జస్ట్మెంట్స్ చేయాలి కదా అని ఇష్టమొచ్చినట్లు చేయకూడదు. కొన్ని ఖచ్చితమైన ప్రొఫెషనల్ రూల్స్ ఫాలో అవ్వాలి. ఒక ముఖ్యమైన ట్రిక్ ఏంటంటే స్ట్రైక్స్ని తగినంత దూరంగా మూవ్ చేయడం. కేవలం 50 పాయింట్స్ అంటే 24,500 నుంచి 24,550కి రోల్ చేయడం వల్ల పెద్దగా సేఫ్టీ రాదు. అది ఒక బ్యాడ్ అడ్జస్ట్మెంట్. అదే 200 పాయింట్స్ పైకి అంటే 24,700కి రోల్ చేస్తే అదొక గుడ్ అడ్జస్ట్మెంట్ అవుతుంది. అసలు ఈ అడ్జస్ట్మెంట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? దానికి కొన్ని ట్రిగర్స్ ఉన్నాయి. డెల్టా 0.40కి రీచ్ అయినప్పుడు లేదా స్పాట్ ప్రైస్ సెల్ చేసిన స్ట్రైక్ దగ్గరకు వస్తున్నప్పుడు. ఇలాంటి వార్నింగ్ సైన్స్ కనిపించినప్పుడు మాత్రమే యాక్షన్ తీసుకోవాలి. అలాగే టైమింగ్ కూడా చాలా ముఖ్యం. ఎక్స్పైరీకి ఒక 5 నుండి 15 రోజుల సమయం అంటే 5 to 15 DTI ఉన్నప్పుడే ఇది ట్రై చేయాలి. అప్పుడే గామా రిస్క్ కంట్రోల్లో ఉంటుంది. ఇక్కడ ఒక సీరియస్ వార్నింగ్ ఏంటంటే 0 DTE కాంట్రాక్ట్స్లో అంటే ఎక్స్పైరీ రోజున ఇలాంటి అడ్జస్ట్మెంట్స్ చేయడం చాలా డేంజరస్. ఇక చివరిగా
సెక్షన్ 6 క్యాపిటల్ ప్రొటెక్షన్ అబవ్ ఆల్. మన ఫోకస్ మొత్తం దీనిమీదే ఉండాలి. కొత్త ట్రేడర్స్కి ఇదొక గోల్డెన్ రూల్. ఒక ట్రేడ్కి కేవలం 1 లేదా మ్యాక్సిమం 2 అడ్జస్ట్మెంట్స్ మాత్రమే చేయాలి. కంటిన్యూస్గా రోల్ చేసుకుంటూ పోతే బ్రోకరేజ్ ఫీజులు పెరిగిపోతాయి, ఎమోషనల్ రివెంజ్ ట్రేడింగ్కి దారితీస్తుంది, అన్నిటికీ మించి గామా రిస్క్ ఎక్స్ప్లోడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ మార్కెట్ అంచనాలకు పూర్తిగా విరుద్ధంగా సూపర్ బుల్లిష్గా మారిపోతే ఏం చేయాలి? సింపుల్, ఆ ట్రేడ్ నుంచి పూర్తిగా ఎగ్జిట్ అయిపోవడం సేఫెస్ట్ ఆప్షన్. లేదా ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే దాన్ని జాగ్రత్తగా ఒక ఐరన్ కాండోర్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఒక విషయం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి, ఒక లూజింగ్ ట్రేడ్ని రక్షించాలని ఎప్పటికీ రోల్ చేస్తూనే ఉండకూడదు. ఆ చిన్న 10 రూపాయల లాస్ని ముందుగానే యాక్సెప్ట్ చేసి బయటపడటమే ఒక ప్రొఫెషనల్ ట్రేడర్కి ఉండాల్సిన అసలైన లక్షణం. సో మనం ఈ ఎక్స్ప్లెయినర్ ముగింపుకొచ్చాం. ఇక్కడ ఫైనల్ టేకవే ఏంటంటే, ఒక రాంగ్ ట్రేడ్లో ప్రాఫిట్స్ కోసం పరిగెత్తడం కంటే క్యాపిటల్ని సేఫ్గా కాపాడుకుని నెక్స్ట్ డే ఇంకో మంచి ట్రేడ్ చేసుకోవటం ఎప్పుడూ ముఖ్యం. మరి ఇకపైన ట్రేడింగ్ స్ట్రాటజీలను డెవలప్ చేసేటప్పుడు ఈ కఠినమైన క్యాపిటల్ ప్రొటెక్షన్ రూల్స్నే పునాదిగా చేసుకుందాం. రైట్? థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. మా వద్ద ఉన్న ఎక్కువ విన్ రేట్ మరియు 1:2 రిస్క్ రివార్డ్ రేషియో ఉన్న నిఫ్టీ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ ఈబుక్ కావాలనుకునేవారు మా వాట్సాప్ నంబర్కు PDF అని కామెంట్ చేయగలరు.